పోయాయా? సో ఇప్పుడు డెంచర్స్ కి వెళ్ళాలా, ఇంప్లాంట్స్ కి వెళ్ళాలా అన్న ఆలోచనలో ఉన్నారా? జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ డెంటల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల గానీ, లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా ఏవైనా ఇంజురీస్ జరిగి మన పళ్ళన్నవి పోయి ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్ కి రెండు రకాల ఆప్షన్స్. ఒకటి రిమూవబుల్ డెంచర్స్ గానీ, లేదంటే ఫిక్స్డ్ ఇంప్లాంట్స్. స్టెబిలిటీ వైజ్ గా డెంచర్స్ కి ఇంప్లాంట్స్ కి ఉన్న తేడా ఏంటి? డెంచర్స్ అన్నవి రిమూవబుల్ స్ట్రక్చర్స్ కాబట్టి అవి నోట్లో నుంచి మనం నవ్వినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ జారడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇంప్లాంట్ సపోర్టెడ్ ప్రాసెస్ అయితే కనుక అలా జారడానికి ఎలాంటి స్కోప్ ఉండదు. నెక్స్ట్ ది చూయింగ్ ఎఫిషియన్సీ. డెంచర్స్ అన్నవి ప్లాస్టిక్ మెటీరియల్ కావడం వల్ల మనం ఎక్సెసివ్ ఫోర్సెస్ తో ఫుడ్ ని తినలేము, ఎంజాయ్ చేయలేము. కానీ ఇంప్లాంట్ సపోర్టెడ్ అయితే కనుక అవి ఎగ్జాక్ట్లీ న్యాచురల్ టీత్ ని రెప్లికా చేస్తూ హై స్ట్రెంత్ ఉండడం వల్ల మనం అన్ని రకాల హార్డ్ అండ్ సాఫ్ట్ ఫుడ్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అండ్ హెల్దీగా ఉండొచ్చు. డెంచర్సా ఇంప్లాంట్సా అంటే ఎలాంటి స్కోప్ లేదు, ఇంకా తప్పదు, మనకి ఏదో బేసిక్ గా అయినా తినడానికి ఉండాలి అన్నప్పుడు మాత్రమే డెంచర్స్. బోన్ అది అడిక్వేట్ గా ఉంది, ఏజ్ ఉంది, మనకి తినాలి అన్న తపన ఉంది, హెల్దీగా ఉండాలి అని అనుకుంటే గనక డెఫినెట్ గా మీ చాయిస్ ఇంప్లాంట్స్ అయి ఉండాలి.